వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఆడపిల్లల విషయంలో వివక్షతో వ్యవహరిస్తున్నారంటూ టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణను ప్రముఖ రచయిత్రి కేఎన్ మల్లీశ్వరి ఓ రేంజ్లో ఏకిపారేశారు. గతంలో సదరు రచయిత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత రాజకీయాల్ని కూడా ఈసడిస్తూ వ్యాసం రాశారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో చిరంజీవి తమ లెగసీని కొనసాగించడానికి మగపిల్లాడిని కనరా అని కుమారుడైన టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ కోరడంపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేఎన్ మల్లీశ్వరి తాజా వ్యాసం చర్చనీయాంశమైంది. వైసీపీ అధికార పత్రిక సంపాదకీయ పేజీలో మల్లీశ్వరి రాసిన వ్యాసంలో ప్రధాన అంశాల్ని పరిశీలిద్దాం. మాట, చూపు, హావభావ కవలికల్లో పెద్ద మనిషితనం ఉట్టిపడుతున్నట్టు కనిపించేలా 1,00,000 జాగ్రత్తలు తీసుకునే మెగాస్టార్ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇంటిని ఒక హాస్టల్లా, తన వార్డెన్లా ఆయనకు అనిపించింది అని, 5 చెల్లెలకి రక్షకుడిలా తను నటించిన హిట్లర్ సినిమా నిజం అనుకున్నారు కాబోలు. అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకుని అతని కొడుకు, కోడలు తమ ఆడపిల్లలకు ఎదురని ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేక మంది ఆరాధకులను పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. ఇంతకాలం చిరంజీవి పెద్ద మనిషి ముసుగులో ఉన్నారని, నటించారని ఆమె తన రాతలతో తప్పుపట్టారు. మెగాస్టార్ తమ లెగసీని కొనసాగించడానికి కొడుకుని కనాలని చమత్కారంగా కోరారని ఆమె విమర్శించడం గమనార్హం. మెగా అభిమానులు ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. అలాగే బాలకృష్ణను కూడా విడిచిపెట్టలేదు ఆమె. స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీ నటుడు బాలకృష్ణ గాడ్ ఆఫ్ వల్గారిటీకి ప్రతీకగా మారిపోయారు అన్నారు ఆమె. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫ్యాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. పురుష నటులు పవర్ స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం ఊరుకోవాల్సిన అవసరం లేదు. నటుడిగా దాక్కోవడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే అంటూ దెబ్బిపొడిచారు. బాలకృష్ణను గాడ్ ఆఫ్ వల్గారిటీకి ప్రతీకగా రచయిత్రి అభివర్ణించడం గమనార్హం. ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో కీలక పాత్ర పోషిస్తున్న కేఎన్ మల్లీశ్వరి మహిళలను కించపరిచేలా వ్యవహరించే వాళ్ళ స్థాయిని పట్టించుకోకుండా ఏకి పారేయడం ఆమె స్వభావం. తాజా వ్యాసంలో కూడా అదే కనిపించింది.